అందరూ నమస్కారం. ఈరోజు బంగారం, వెండి ధరలకు సంబంధించేసి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇద్దామని అనుకున్నా కానీ ఒక పని చేద్దాం. సమ్ టైమ్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా. ఒకవేళ ఫస్ట్ అవర్లో చేంజ్ చేద్దాం చెప్పేసి అనుకున్నా. అది చేంజ్ అవ్వట్లేదు. మేబీ ఈవినింగ్ ఏమైనా అప్డేట్ ఉంటే ఇస్తాను. ఇక ఇప్పుడైతే మార్నింగ్ ఎంత అయితే చూపించిందో అదే చెప్తానే. ముందు ప్లాటినం చెప్తాను. 210 రూపాయలు తగ్గింది 10 గ్రాములకి. 59,930 రూపాయలుగా ఉంది. ఇక వెండి వచ్చేసి 5,000 రూపాయలు పడిపోయింది. 2,60,000 రూపాయలుగా ఉంది కేజీ వెండి. బంగారం వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ 2,340 రూపాయలు పడిపోయింది. 1,51,480 రూపాయలుగా ఉంది. ఇక వెండి 22 క్యారెట్ వచ్చేసి 2,150 రూపాయలు పడిపోయింది. 1,38,850 రూపాయలుగా ఉంది. ఇక 18 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,700 రూపాయలు పడిపోయింది. 1,13,610 రూపాయలుగా ఉంది. నిన్న పెరిగింది, ఇంకా పెరిగిద్ది, తగ్గదని అనుకున్నాం. ఎందుకు తగ్గింది అంటే ట్రంప్ చేస్తున్న కంపు. ఇరాన్ వాడు పెట్టిన కండిషన్స్ ఓకే అన్నట్టుగా అన్నాడు. బట్ వాళ్ళు ఏం చేశారంటే అదో తెలియదేటో వాడు ఇరాన్ వాళ్ళు ఇక్కడ మ్యూచువల్ అగ్రిమెంట్ అన్నప్పుడు ఏం చేశారంటే ఈ పర్షియన్ లాంగ్వేజ్ ఇరాన్ వాళ్ళ దానిలో వాళ్ళు యురేనియం నిల్వలు ఏవైతున్నాయి వీళ్ళ దగ్గర అవి అప్పచెప్పం, మేమే అవి వాడుకుంటాం అని అన్నారు. ఇంగ్లీష్లో వచ్చేసి అది అప్పచెప్తాం అన్నట్టు మెన్షన్ చేశారంట. అది ట్రంప్కి తెలిసి ఏంట్రీలు ఇంత దరిద్రులు అని చెప్పేసి అనుకున్నాడు. వాళ్ళు అంతే మరి. ఓ పక్క లెబనాన్ మీద వచ్చేసి దాడులు ఆపుతామని మేము ఎక్కడ చెప్పలేదు, ఓన్లీ ఇరాన్ మీద అని చెప్పాం అని లెబనాన్ మీద హెజ్బుల్లా ఉంటుంది అక్కడ ఏసి పడేస్తున్నాడు ఇజ్రాయెల్. దీనివల్ల ఏమవుతుందంటే యుద్ధం మరలా మొదటికి వచ్చింది. కంపు ఆడ ట్రంప్ కంపు, ఇంకో పక్క ఇరాను, మరో పక్క లెబనాను, ఇవి వచ్చేసి తెగిడ్చున్నాయి. మొత్తంతో చెలరేగిపోతా ఉన్నాయి. మాకు నచ్చింది మేము చేస్తాం. టెర్రరిస్ట్ దేశాలు అయినా సరే వాటిని ఏం అనొద్దట. పాపం ఇజ్రాయెల్